అలాగే సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలము కొండపల్లి విలేజ్ మాది. నా పేరు సాకే ఒన్నూరు స్వామి. అయితే మొన్న ఏప్రిల్ 14వ తారీఖున మహనీయుడు భారత రాజ్యాంగ రచయిత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి చేయాలనే ఉద్దేశంతో మేమంతా మా ఎస్సీ కాలనీ నుంచి ఊరంతా ఊరేగింపుగా చేస్తూ ఉన్నాము. అందులోనే 3 రోజుల ముందు అంటే అప్పటికి సోమవారం, అంటే ఆ రోజు మేము సత్యసాయి జిల్లా కలెక్టరు, సత్యసాయి జిల్లా ఎస్పీ గారితో కూడా పర్మిషన్ తీసుకున్నాము. చేసుకోండి జయంతి అని చెప్పుగా మేము అంబేద్కర్ జయంతి చేస్తూ ఉండగా మా మీద కుట్రమైనటువంటి వ్యక్తులు కొంతమంది అగ్రవర్ణాలకు చెందినటువంటి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి, ఆయనతో పాటు ఆయనకు సంబంధించినటువంటి ఒక చిన్న గ్యాంగ్ వ్యక్తులు, అంటే ఒక 20 మంది కలిసి ఈ అంబేద్కర్ జయంతిని అడ్డుకోవాలా, జరగనీయకూడదు అనే దురుద్దేశంతో అడ్డుకునే ప్రయత్నం చేయగా అక్కడ మాకి భద్రతగా వచ్చినటువంటి సిఐ గారు, కనగానపల్లి ఎస్ఐ గారు, మరి వీళ్ళంతా కూడా ఇట్లా మీరు చేయడం కరెక్ట్ కాదు, అంబేద్కర్ జయంతి చేసుకుని దేశవ్యాప్తంగా జరిగేదే కదా అని అనగా, మరి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి సిఐ గారిని చొక్కా పట్టుకొని నానా దుర్భాషలు ఆడగా సంథింగ్ అంటే అక్కడ గలాట జరగడం జరిగింది. సో ఆ తర్వాత మేము కాలనీలోకి రిటర్న్ వెళ్ళి అందరితో ఆపేసినాం అంబేద్కర్ జయంతి. పైగా ఒక 4-5 నెలల క్రితం రాముల గుడి కొత్తగా నిర్మించుకున్నాము మా ఏరియాలోనే, అంటే మా విలేజ్ పక్కలో. మరి అక్కడ కులవివక్షత అనేది చూపుతూ మమ్మల్ని ఏదన్నా ఎస్సీలో హరిజనులు ఆ ఎస్సీ కులాలు పెళ్లి చేసుకుంటే ఊర్లో ఊరేగింపు చేసుకొని కులవివక్షత చూపుతారు. అలాగే డ్రామాలు ఊర్లో ఆడితే డ్రామాలు కూడా కులవివక్షత చూపుతారు. ఇదేమని మేము అడగ్గా కొడతారు. పలుమార్లు వాళ్ళపైన కేసులు కూడా ఉన్నాయి. ఇదొక భాగం అయితే, తర్వాత మహనీయుడు అంబేద్కర్ గారు అంత పెద్ద ఆయన్నే వ్యతిరేకిస్తున్నారు, భారత రాజ్యాంగ రచయితని అడ్డుకుంటున్నారు అంటే వీళ్ళు ఎంత కక్షపూరితమైన మా మీద టార్గెట్ చేసినారో అర్థం చేసుకోవచ్చు. అలాగే మేము గ్రామంలో పలు సమస్యలపైన మాకు ఇబ్బందులకి గురి చేస్తున్నారు. మరి అనంతపురం బార్ అసోసియేషన్ అంటే నెమ్మదిగా ఏదో ఒక క్యాడర్ పెట్టుకున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డిని కూడా వెంటనే బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శైలజ మేడం గారు కూడా ఇతన్ని ఆ బార్ అసోసియేషన్ నెంబర్ నుంచి కూడా తొలగించమని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కొండపల్లి గ్రామం, కనగానపల్లి మండలం, సత్యసాయి జిల్లాలో ఏప్రిల్ 14న కొండపల్లి ఎస్సీ దళితవాడ నుంచి అంబేద్కర్ చిత్రపటాన్ని తీసుకొని ఊరేగింపుగా ఒక ఆటోలో ఒక డీజే పెట్టుకొని గ్రామంలో ఊరేగిస్తూ అంబేద్కర్ గారి చిత్రపటానికి ఊరి నడిబొడ్డున నివాళులు అర్పించాలని చెప్పి దళిత సోదరులు ముత్యాలు, మరి అదేవిధంగా ఒన్నూరు స్వామి, మరి ఇక్కడ ఉన్నటువంటి రామకృష్ణ, ఇంకా కొంతమంది యూత్ ఓబులేసు, వీళ్ళంతా యువకులంతా కలిసి ఒక 20-30 మంది, అక్కడ దాదాపు 80 కుటుంబాలు ఉంటాయి, ఒక 20-30 మంది యువకులంతా కలిసి ఊరేగింపుగా ఊర్లో అంబేద్కర్ని గ్రాండ్గా మనం ఊరేగించి నివాళులు అర్పిద్దామని చెప్పి వెళ్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి, కట్టుబడి చంద్రశేఖర్ రెడ్డి అనే అబ్బాయి జయరామరెడ్డి కొడుకు. జయరామరెడ్డి వ్యక్తిగతంగా మంచోడు, కానీ ఈ పిల్లోడు చాలా దురుసుగా ప్రవర్తించే వ్యక్తి. కుటుంబ సభ్యులపైన, గ్రామస్తులపైన పలుమార్లు ఇంతకుముందు అనేక దఫాలుగా దూషించినట్లుగా ఆ పిల్లోని పేరు మీద పోలీసులు కూడా కేసులు నమోదు చేయలేదు, కానీ మందలించడం జరిగింది గతంలో, ఇప్పుడు కాదు. అయితే మనం ఏప్రిల్ 14వ తారీఖు జరిగినటువంటి సంఘటనని ఎందుకు వీళ్ళు కక్షపూరితంగా ఉన్నారు అనే దానికి కొంచెము వెనక్కి వెళితే, గత 8 నెలల క్రితం అక్కడ టెంపుల్, ఇందాక ఒన్నూరు స్వామి అన్నట్లుగా, ముత్యాలు అన్నట్లుగా టెంపుల్ ఒకటి ప్రారంభోత్సవం అయింది. రాముని గుడికి సంబంధించి అందరూ చందాలు వేసి ఒక 40 లక్షలు దాదాపు చందాలు చేసి గుడి కట్టుకున్నారు. ఆ టెంపుల్లోకి ఊరేగింపుగా వచ్చినటువంటి వాళ్ళంతా పోయి పూజలు చేసుకుంటా ఉంటే మేము కూడా వెళ్ళాలని చెప్పి ఎస్సీ సోదరులు, యువత వీళ్ళంతా ఆశపడి గుళ్ళే పోయే ప్రయత్నం చేసినారు. మీరు రాకూడదు గుళ్ళేకి అని చెప్పి అడ్డుకోవడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎస్సీల మధ్య, అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు, కొంతమంది బీసీ సోదరులు మధ్య కొంచెం తారతమ్యాలు నడుస్తున్నాయి.
ఈ విషయాలని ఎస్పీ గారి దృష్టికి, కలెక్టర్ దృష్టికి, ఆర్డీఓ, మరి అదేవిధంగా డిఎస్పీ, ఎస్ఐ, స్థానికంగా సిఐ గారి నోటీసులో ఉంది. కొండపల్లి గ్రామం, కనగానపల్లి మండలం, సత్యా జిల్లాను. కొండపల్లి గ్రామం, కనగానపల్లి మండలము, సత్యా జిల్లాను. దాదాపు అంటే 8 నెలల కింద నుంచి కూడా కులవేశ్య సమస్య గురించి మేము పోరాడుతూ ఉన్నాము. ఇంతవరకు అన్ని కూడా కలెక్టర్ గారికి ఏం స్పందించలేదు. ఇంకాను దాదాపు అంటే ఇప్పుడు మనకి 7 నెలలు అయిపోయి 8 నెలలు పడింది. ఇంతవరకు అన్ని కూడా ఎన్నిసార్లు పోయినా కూడా దాదాపు అంటే ఒక్కసారి కూడా మాకు స్పందించలేదు కలెక్టర్ గారు. దీని విషయంలో కూడా మేము లాస్ట్కి వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల హైకోర్టు పోవాలని మేము నిర్ణయించుకున్నాము. కాకపోతే ప్రతిసారి మాకు పోలీస్ సిబ్బంది వాళ్ళు అదంటే ఫంక్షన్ జరిగితే కూడా కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కటి మాకు దగ్గరుండి పనిచేసేవారు. కానీ మొన్న మాత్రం మేము సోమవారం స్పందనకి అర్జీ ఇచ్చినాము ఎస్పీ గారికి, ఇట్లా అంబేద్కర్ది జయంతి చేసుకోవాలనే అనేసి. కాకపోతే మామూలుగా ఎప్పుడు కూడా మేము జయంతి చేసిన వాళ్ళం కాదు, మా తాతల గారి కాలేజ్ నుంచి కూడా చేసిన వాళ్ళు కూడా కాదు. కానీ పోయినసారి చేసినాము ఘనంగా, ఈసారి కూడా చేయాలనే ఉద్దేశంతో మేము అంబేద్కర్ జయంతి చేయాలని బాగా అన్ని రకాల బాగా ఘనంగా చేస్తున్నాం. అన్నైతేను అన్ని కాలనీ అంతా తిరుక్కున్నాము, కాలనీ నివాసులు అందరూ అమ్మాయి కాలనీ అంతా తిరిగినాము, ఊరంతా తిరిగినాము. లాస్ట్ చివరిగా ఆడ ఈ గవర్నమెంట్ స్కూల్ దగ్గర అక్కడికి మేము పోగా అంత ముందే వాళ్ళన్నీ కట్లు కర్రలు అంటే అవ్వంటి పట్టుకొనేసి ఆల్రెడీ ఒక 50 మంది కట్లు అంతా గుమ్ముకున్నారు. ఎవరు అక్కడ కొప్పుల చంద్రశేఖర్ రెడ్డి, కట్టబాడి చిన్నకామన్న, కట్టబాడి నాగార్జున, బదలాపూర్ రామును, వీళ్ళందరూ కూడా అక్కడ కూడా ఉన్నారు. అందరూ మా అంటే వాళ్ళు సిఎస్ఆర్, ఎస్ఐ సారు, అక్కడ ఉండే పోలీస్ సిబ్బంది, సిఆర్పి వాళ్ళు మొత్తం మా చుట్టే ఉండేవారు.